నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇవాళ చర్చ దీనికి ఏ విధంగా ఆన్సర్ చెప్పాలో కూడా ఐఎమ్ ఆల్సో ఇన్ కన్ఫ్యూజన్. అంటే ఎందుకంటే నేను ఏమంటున్నానంటే గత 5 సంవత్సరాలు అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక 4-5 యాంగిల్స్ లో చంద్రబాబు గారు ఆలోచించారు అనేది నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అక్టోబర్ 22, 2016లో శంకుస్థాపన చేసిన తర్వాత ఆ తర్వాత 2-3 సంవత్సరాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, లేకపోతే కొన్ని ప్రైమ్ మినిస్టర్ హౌసెస్ కానీ అలా సెక్రటరియట్ కట్టాము, హైకోర్టుకి కనపడలేదు. పోయినసారి ఒకటి మాత్రం వాస్తవం, మనకి ఫస్ట్ టైం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే టైం కిల్ అయిపోయింది బాగా. డిజైన్లు కానీ వాటికని వీటికని చాలా టైం ఎక్కువ చేసుకుంది. మడం తిప్పనన్ని తాడికొండలు వచ్చినప్పుడు చెప్పటం, అదే మంగళగిరి ఎలక్షన్లకు వచ్చినప్పుడు చెప్పటం, ఇవన్నీ కూడా జనం నమ్మి ఓటేసిన తర్వాత లాస్ట్ 5 years లో ఇందాక శ్రీనివాసరెడ్డి, నందిగం సురేష్ లాంటి ఒక్కడే కాదు, వైసీపీ ప్రతి కూడా మట్టి కానించి అక్కడి నుంచి తూములు కానించి ఏది దొరికితే వాటిని అమ్మేసుకున్నారు శుభ్రంగా. ఇసుకెట్టాగా మామూలు అనుకోండి. కానీ ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి డ్యామేజ్, అట్లాగే ఆ పునాదులు ఉన్న చోట, ఆ ఐరన్ రాడ్స్ ఉన్న చోట నీళ్లు నిలబడటం, వాటిని తీకొని ఉండటం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టడంలో ఇంతకు ముందు 5 సంవత్సరాలు జరిగిన నష్టం ఒక ప్రజలకు తెలియాలి. మనం ఇక్కడి నుంచి ఒక్కొక్కసారి ఏం చేస్తామంటానంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పోస్ట్ పోన్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళా డేట్ మార్చుకుని మనం ఆ విధంగా చేస్తుంటాం. ఈ 5 సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే మనకు పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది. ఈ ప్రాబ్లం వల్లే ముందుకు వెళ్ళలేదు. ఇవాళ చంద్రబాబు గారు ఏంటంటే దీన్ని ఆల్రెడీ 15,000 కోట్లు, హట్ గురించి 12,000 కోట్లు డబ్బులు రావటం, రైల్వే లైన్కు 3,000 కోట్లు రావటం, దీన్ని స్పీడ్ గా పరిగెత్తించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తించేటప్పుడు నేను అనుకోవటం మోడీ గారిని పిలవటంలో ఉద్దేశం ఏంటంటే మీరందరూ శంకుస్థాపన అంటున్నారు కానీ జస్ట్ ఇది ఏంటంటే ఒక ప్రజెంటేషన్ లాగా అంటే ఏ విధంగా మనం చేయబోతున్నాం, ఏ విధంగా దీన్ని పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ 4 years లో. ఆల్రెడీ 1 year అయిపోయింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ నెక్స్ట్ 4 months లో నిన్న ఒక విజయవాడ వెస్ట్ బైపాస్ కి నేను బ్రిడ్జ్ మీద కూడా నేను చూసాను. అసలు మనం జనాలకి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆల్రెడీ బ్రిడ్జి వర్క్ అంతా అయిపోయిందండి, ఫినిషింగ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలైలో వెస్ట్ బైపాస్ ఓపెన్ అవుతుంది. అది కనుక ఓపెన్ అయిందంటే ఆటోమేటిక్ గా గేమ్ చేంజర్ ఫర్ రాజధానికి. ఎందుకంటే విజయవాడ టౌన్ లో లారీలు రావు, అతరు దరిదాపుగా బ్రిడ్జ్ రెడీ అవుతుంది. అట్లాగే ఈ కరకట్ట ఏదైతే ఉందో ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ అవ్వకముందే దీనికి ఒక 800 కోట్లు శాంక్షన్ చేశారు. అది కూడా ఎంత ఫాస్ట్ గా, నేనేమంటున్నానంటే కొంచెం ఇంటర్నేషనల్ అంటే ఎల్ఎన్టీ లాంటి వాళ్ళది కనుక వాళ్ళైతే ఒక బ్రిడ్జి నేను చూశాను అబుదాబిలో 12 months లో 3,500 కోట్ల బ్రిడ్జి కట్టారండి. అలాగే ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు. ఓకే, కాబట్టి అవన్నీ వద్దు. దుబాయ్ కంపెనీలు, ఎల్ఎన్టీ కంపెనీలు అవన్నీ ఎట్లాగో చేస్తున్నారు, వాళ్ళే చేశారు. షాపోజీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ ఇవన్నీ వస్తాయి. మొన్న ఎల్ఓఈలు కూడా ఇచ్చారు వాళ్ళకి 40,000 కోట్లు. నేను అనేది అది కాదు. ఈ దీంట్లో మీరు క్వశ్చన్ అండి, నేను ఆన్సర్ చెప్తా. కన్ఫ్యూజన్ లేదు. మీరు అన్నదే చెప్తున్నా నేను. మీరు ఆ క్వశ్చన్ అండి ఇప్పుడు చెప్తా ఆన్సర్ కరెక్ట్ గా స్ట్రైట్ అవే. కాదు, మీరు అన్నదే చెప్పాను, నేనేమి సృష్టించలా. మీరు స్టార్టింగ్ ఉన్నారంటే నిజానికి డిబేట్ ఐఎమ్ ఆల్సో ఇన్ కన్ఫ్యూజన్ అనే పదం వాడారు కాబట్టి చెప్పా. దాని నుంచి బయటపడడం కోసం మీరు ఎటో ఎల్ఎన్టీలు అదేదో దుబాయ్లు ఎటో తీసుకెళ్తున్నారు. అది కాదు. నేను ఇప్పుడు మీరు తలపెట్టిన శంకుస్థాపన కాదంటున్నా మీరు అనే దానికి నేను అనేది ఏంటిది మరి? శంకుస్థాపన కాకపోతే ఏంటి, దాన్ని ఏమనాలి? కాదు మనం కాదు ఒక ప్రాజెక్ట్ మనం చేసేటప్పుడు డిఫరెంట్ స్టేజ్ లో డిఫరెంట్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటాం. అలాగే దీనికి ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు వచ్చినాయి, ఎస్ఆర్ఎం వచ్చినాయి, రకరకాలుగా వచ్చినాయి. నేనేమంటానంటే మోడీ గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలకు కూడా అర్థం కావాలి. మళ్ళా రేపు 4 సంవత్సరాల తర్వాత ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా గ్రీన్ సిటీ అయింది, ఏ విధంగా వితౌట్ పొల్యూషన్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఏ విధంగా వచ్చింది, ఇదంతా ఒక ప్రజెంటేషన్ చేయాలంటే అందరికీ ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో
మోడీ గారిని పిలిచి ఇక్కడ ఒక కార్యక్రమం, అంటే మోడీ గారు వస్తారా రాదో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ టైం పర్మిట్, ఇక్కడ డేట్స్ ఇవన్నీ చూసుకొని సింక్రనైజ్ చేసుకుంటారు. వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన కూడా ఆల్రెడీ ఇన్ని డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇంకెంత డబ్బులు అవసరం అవుతుంది, ఈ ప్లానింగ్ అంతా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ఇప్పుడు ఇందాక నేను శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటున్నాం. అసలు ముందు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి వెంకటకృష్ణ మీరు అక్కడ కడుతున్నారు స్టూడియో ఉంది, మీరు రాజధాని మీరు కట్టాలి సార్ అని అడుగుదాం అనుకుంటున్నాం. మీరు అక్కడ ఫిల్మ్ నగర్లో కడుతున్నారు కదా, ముందు మీతో స్టార్ట్ చేయండి మాకు అని అనుకుంటున్నాం ఇద్దరం. ఏది ఆఫ్ ద రికార్డ్ ఫోన్ లో. అది అట్లాగే డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఈ రాజధాని 100% వరల్డ్ స్టాండర్డ్స్ తో ఉంటుందండి. మనం ఇవాళ వితౌట్ పొల్యూషన్ అంత కొత్త రోడ్లు, ఈ వైడనింగ్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ నేను మనం చూశాను 20 అడుగులు సార్. నేను కాదంటలే సార్, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్నే మీరు నిర్మించాలని తలపోస్తున్నారు, మంచిదే. 2014లో అదే చెప్పారు, మంచిదే. అప్పుడు కూడా ఈ ప్లానింగ్లకి గ్రాఫిక్స్ కోసం టైం వేస్ట్ చేసి అనవసరంగా అసలు నిర్మాణాలు అవ్వలేదు, అందుకనే జగన్ వచ్చి చెడగొట్టాడు. జగన్ వచ్చే నాటికి అదే జగన్ వచ్చే నాటికి గనక రాజధాని నిర్మాణం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి ఉంటే అతను ఏం చేసి ఉండేవాడు కాదు. ఏమి లేకపోవడం వల్ల అతను ఇష్టమైన గేమ్స్ ఆడాడు అనే చర్చ అయితే ఉంది కదా ప్రజల్లో. సో అయిపోయింది, 5 ఏళ్ళు ఒక చీకటి రాజ్యాన్ని, చీకటి రోజుల్ని చూశారు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, 9 నెలలు అయిపోయింది. నాకు నిన్నెవరో చెప్తాను, ఎంక్వైరీ చేశా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు కదా, ఏంటి అక్కడ పరిస్థితి అంటే 30 కోట్లు పెట్టి పెరిగిపోయిన ముళ్ళకంపంతా కొట్టించేశారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ మొత్తం ముళ్ళకంపంతా పెరిగిపోయిందండి. సేమ్ మళ్ళీ పాత స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు రేపు ఆయన ఏప్రిల్ ఆఖరి వారంలో మోదీ గారు వచ్చే ప్రోగ్రామ్ ఫిక్స్ అయితే మళ్ళీ క్లీనింగ్ మొదలెట్టాలి. మళ్ళీ 5 కోట్లో 10 కోట్లో తెలియదు నాకు ఎంత వద్దనేది. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత